నిఖిల జగముల నేలు సర్వేశ్వరా నీ దివ్య సన్నిధికి చేరవచ్చిన ఈ దీన ప్రజలను పరిశుద్ధ దేవాలయ పీఠమందు ప్రేమతో ముదముతో దీవించి కరుణించుమా కరుణించుమా కరుణించుమా. పరుగునరారే దేవుని జనమా పరమేశుని పద సన్నిధి చేరా పరుగునరారే దేవుని జనమా పరమేశుని పద సన్నిధి చేరా ఆనందముతో రారండి ఆహ్లాదముతో రారండి ఆనందముతో రారండి ఆహ్లాదముతో రారండి మేళతాళ గాన రాగములతో తండ్రి దేవుని పూజించి పుత్ర దేవుని స్తుతించి ఆత్మదేవుని ఆరాధించి రక్షణ పొంది బలిలో తండ్రి దేవుని పూజించి పుత్ర దేవుని స్తుతించి ఆత్మదేవుని ఆరాధించి రక్షణ పొంది బలిలో దేవుని జనమా పరమేశుని పద సన్నిధి చేరా. మొట్టమొదటిగా మీ అందరికీ బిషప్ మల్లవరపు ప్రకాష్ తండ్రి గారి మెమోరియల్ మాస్కి వచ్చిన మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాను. ముఖ్యంగా మొదటిగా ఈరోజు ఈ యొక్క బలి పూజలో పాలు పంచుకునే ముందు వాళ్ళ యొక్క కుటుంబ సభ్యుల నుండి ఎం అన్నమేరీ టీచర్, తర్వాత ఎం నిర్మల మేరీ వీళ్ళిద్దరూ వచ్చి బిషప్ గారి చరిత్రను వాళ్ళ యొక్క బయోడేటాను మనకి చదివి వినిపిస్తారు. మన తండ్రి గారి గురించి 4 వాక్యాలు గుర్తు చేసుకుందాం. కీర్తనలు 116లో 15వ వచనం ప్రకారము, యోహాను భక్తుల మరణము ఆయన దృష్టికి అమూల్యమైనది. మల్లవరపు ప్రకాష్ ఆర్చ్ బిషప్ తండ్రి గారి స్మారక పవిత్ర బలి పూజకు విచ్చేసిన గురువులకు, కన్యాస్త్రీలకు, విశ్వాసులకు అందరికీ దేవుని అతి పరిశుద్ధ నామమున స్వాగతం, సుస్వాగతం.
ప్రియమైన విశ్వాసులారా, ఈరోజు మనము దేవుని విశ్వాసపాత్ర సేవకుడైన మోస్ట్ రెవరెండ్ డాక్టర్ మల్లవర్ ప్రకాష్ గారిని స్మరించుకుంటూ ఆయన ఆత్మ శాంతి కొరకు ప్రార్థించుటకు సమావేశం అయి ఉన్నాము. ఆయన జీవితం దేవుని ప్రేమకు, సంఘ సేవకు, వినయానికి మరియు ప్రజల పట్ల కరుణకు ఒక గొప్ప సాక్ష్యంగా నిలిచింది. వారు నిరాడంబరత కలిగిన సాధుశీలురు, వినమ్ర హృదయుడు, ముఖములో చిరు దరహాసం కలిగి అందరినీ ప్రేమగా పలకరించే తత్వం కలిగిన వ్యక్తి. వారిలోని గుణగణాలుగా మొదటిగా మంచి పోరాటము పోరాడిన దేవుని సేవకుడు. 2 తిమోతి 4వ అధ్యాయంలో 7-8 వచనముల ప్రకారము, నేను మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు పందెము ముగించి తిని, విశ్వాసమును కాపాడి తిని. ఈ అమూల్యమైన వాక్యం మన ఆర్చ్ బిషప్ గారి జీవితానికి ఎంతో సరిపోతుంది. యాజకునిగా, బిషప్గా, ఆర్చ్ బిషప్గా ఆయన తన జీవితాన్ని దేవుని రాజ్య విస్తరణకు అంకితం చేసి అందరి హృదయాలందు చిరస్మరణీయులుగా మిగిలిపోయారు. భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన ఆత్మ మన మధ్యలోనే తిరుగాడుతూ ఉంటుంది. ఎన్నో సవాళ్లు ఎదురైనా విశ్వాసంలో నిలకడగా కొనసాగిన మహా మనిషి. మంచి కాపరిగా సేవ. యోహాను 10:11 వచనం ప్రకారం, మంచి కాపరి నేనే, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణాలను ఇస్తాడు అను వాక్యానుసారం మన ప్రకాష్ తండ్రి గారు ప్రజల మధ్య నివసించి వారి బాధలను అర్థం చేసుకొని పేదలకు మరియు నిరుపేదలకు అండగా నిలిచారు. ఆయనకు పదవి కంటే సేవ ముఖ్యమైనది. ఆయన తన మందను ప్రేమించి మంచి కాపరిగా గుర్తింపు పొందారు. వినయము మరియు ప్రార్థనా జీవితం గురించి మత్తయి 23:11 వచనం ప్రకారం, మీలో గొప్పవాడై ఉండువాడు మీ సేవకుడై ఉండవలేను. చాలా గొప్పనైన బాధ్యతలో ఉన్నప్పటికీ ఆయనలో అణుకువ వినయం కనిపించేది. ఎంత ఎత్తు ఎదిగినను తగ్గింపు స్వభావం కలిగి ప్రార్థనకు ప్రాధాన్యతను ఇచ్చి ప్రతి నిర్ణయంలో దేవుని చిత్తాన్ని వెదికేవారు. మరణం అంతం కాదు. మన క్రైస్తవ విశ్వాసం ప్రకారం మరణం అంతం కాదు, అది నిత్య జీవంలో ప్రవేశించే ద్వారం. అందుకే మనము దుఃఖిస్తున్నప్పటికీ నిరాశ చెందము. నీతిమంతుల ఆత్మలు దేవుని చేతిలో ఉన్నవి, ఏ బాధయు వారిని తాకదు. హృదయ భగ్నులకు ప్రభువు చేరువలోనే ఉండును. కాబట్టి దుఃఖించువారు అందరూ ప్రభు సన్నిధిలో ఓదార్పును పొందుతారు. దేవాది దేవ, సర్వ సృష్టికర్త, మా హృదయ అంతరంగమును ఎరిగిన తండ్రి, మీ ప్రియకుమారుని మీ మహిమలో చేర్చుకున్నావు. ఆయన నడిపిన నీతి మార్గములో మేము కూడా నడవటానికి కావలసిన ఆత్మ బలమును మాకు ప్రసాదించండి. మరణించిన వారి ఆత్మకు నిత్యానంద మోక్ష భాగ్యమును ప్రసాదించుటకు మేము భక్తి విశ్వాసములతో ఈ దివ్య పూజా బలిలో విందులో పాల్గొనేటట్లు మమ్ములను దీవించండి. గురువులుగా విచ్చేసి పూజా బలిని సమర్పించుటకు మీ ఆత్మీయ అభిషేకంతో నింపుమని బ్రతిమాలి వేడుకొనుచున్నాము. బిషప్ ప్రకాష్ గారి జీవిత చరిత్ర. గౌరవనీయులైన ఫాదర్లకు, సిస్టర్స్లకు మరియు బంధుమిత్రులకు వందనాలు. ముఖ్యంగా ఇప్పుడు ప్రియ తండ్రి గారిని కోల్పోయిన దుఃఖంతో మన హృదయాలు నిండి ఉన్నప్పటికీ
పునరుత్థానమైన క్రీస్తుపై మన విశ్వాస వాగ్దానంను బలపరుచుకొనుటకు ఈ పూజాబలిలో పాలు పంచుకొనుటకు ఇక్కడ గుమికూడి ఉన్నాము. జూన్ 7వ తేదీ 2026 ఆదివారము క్రీస్తు శరీర రక్త మహిమోత్సవ పర్వదినాన తన 77వ ఏట పరలోక పిలుపుని అందుకొని పరమపదించారు. కావున ఈరోజు మనమంతా ఇచ్చట చేరి అసాధారణంగా అంకితమైన తండ్రి గారి జీవితాన్ని కృతజ్ఞతతో స్మరించుకుంటూ అందరము పాలు పంచుకుందాము. ఆర్చ్ బిషప్ ప్రకాష్ మల్లవరపు గారు 1949 జనవరి 29న మన ఈ గ్రామంలో దివంగత శ్రీ మల్లవరపు అంతయ్య శ్రీమతి అన్నమ్మ గారులకు జన్మించిన విషయము అందరికీ చిరపరిచయమే. చిన్నప్పటి నుండి విశ్వాసంలో తీర్చిదిద్దుటలో తల్లిదండ్రులు కుటుంబీకులు ఎంతో సహాయ సహకారాలు అందించి విలువలతో పెంచి తీర్చిదిద్దారు. దేవుని పిలుపుకు ఉదారంగా స్పందించిన ఆయన తన యాజక శిక్షణను అత్యంత శ్రద్ధతో మరియు ప్రతిభతో పూర్తి చేశారు. ముందుగా ఈ గ్రామం నందే ప్రాథమిక విద్య ఉన్నత విద్యలను పూర్తి చేసుకొని సెయింట్ పీటర్ హై స్కూలు విద్యను తదుపరి ఇంటర్ను ఆంధ్ర లయోలా విజయవాడ పిదప మైనర్ సెమినరీ కడప మేజర్ సెమినరీలో గురుత్వ సంబంధిత శిక్షణ ఫిలాసఫీ థియోలాజీ పీపుల్ సెమినరీ పూణేలోను పూర్తి చేసుకొని అక్టోబర్ 11వ తేదీ 1979న జాడీ జమాల్పూర్ నందే గురుపట్టాభిషిక్తుడై తదుపరి సహాయక గురువుగా యువత కార్యక్రమాల ఇన్ఛార్జిగా 1982 వరకు కొనసాగి జ్ఞానదీప్ ఇన్స్టిట్యూట్లో 1982 నుండి 86 పిహెచ్డి పట్టాను అందుకొని సెయింట్ జాన్స్ రీజనల్ సెమినరీలో అధ్యాపకులుగా 1984 నుండి 86 వరకు కొనసాగి తదుపరి హైదరాబాదు అగ్రపీఠ ఫైనాన్షియల్ అడ్మినిస్ట్రేటర్గా 1986 నుండి 88 వరకు కొనసాగి తదుపరి యుఎస్ఏ చికాగోలో స్థానిక శ్రీసభలో సేవలతో లయోలా యూనివర్సిటీ ఆఫ్ చికాగోలో ఎంఏ థియోలాజీని 1989 నుండి 90 వరకు ముగించుకొని తిరిగి సెయింట్ జాన్స్ రీజనల్ సెమినరీ హైదరాబాదులో థియోలాజీ ప్రొఫెసర్గాను మరియు రెక్టర్గా ఉండి తిరిగి గడ్డి అన్నారం విచారణ గురువుగా 1997 నుండి 98 వరకు సేవలు అందిస్తుండగా మే 22, 1988న కడప పీఠాధిపతిగా నియామకం పొంది జూలై 22, 1998న అభిషేకించబడినారు. 4 సంవత్సరాల అనంతరము జూలై 1926, 2002లో విజయవాడ పీఠాధిపతిగా నియామకం పొంది ఆగస్టు 15న 2002 నా బాధ్యతలను స్వీకరించారు. తదుపరి 2009 నుండి ఏలూరు పీఠ అపోస్తులిక అడ్మినిస్ట్రేటర్గా 2013 వరకు ఉన్నారు మరియు విశాఖ అగ్రపీఠానికి 2012 జూలై 3న నియమితులై ఆగస్టు 9న 1912న పదవీ బాధ్యతలను స్వీకరించారు. అప్పటి నుండి తన సేవలను ఎంతో బాధ్యతాయుతంగా నెరవేర్చి ఫిబ్రవరి 17, 2024న పదవీ విరమణను స్వీకరించారు. అప్పటి నుండి విశ్రాంతి గృహ జూబ్లీ హోంలో ఉంటూ ఈ మధ్యనే అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటూ సెయింట్ జోసెఫ్ ఆసుపత్రి నందు జూన్ 7న 2026న దివికెగారు. తానెక్కడ పనిచేసినను
జ్ఞానము, వినయము, ధైర్యంతో ఉంటూ ఆయా పదవులకే వన్నెను తెచ్చారు. ఆయా పదవులలో పాటుగా తండ్రి గారు కాన్ఫరెన్స్ ఆఫ్ క్యాథలిక్ బిషప్ ఆఫ్ ఇండియా, CCBI ప్రధాన కార్యదర్శిగా, అలాగే CCBCI కమిషన్ అండ్ రీజనల్ సెమినరీగా గొప్ప బాధ్యతలను నిర్వహించారు. అయితే వీనన్నింటి విజయాల కన్నా ఆర్చ్ బిషప్ ప్రకాష్ గారిని ప్రజలు గుర్తు చేసుకునేది ఆయన వ్యక్తిత్వం వలనే. ఆయన నిరాడంబర వినయంతో కూడిన జీవితాన్ని గడిపారు. ఆప్యాయమైన చిరునవ్వు, కరుణ, సౌమ్యమైన సాన్నిధ్యము, ప్రేరణాత్మక ప్రసంగాలు, జ్ఞానవంతమైన సలహాలు, ప్రేమ అనేక మంది జీవితాలను తీర్చిదిద్దాయి. ఆయన విశ్వాసపూర్వక యాజకత్వానికి, పేదల పట్ల ఆయన ప్రేమకు, విద్య మరియు సువార్త ప్రచారం పట్ల ఆయన నిబద్ధతకు, క్రీస్తు చర్చి పట్ల ఆయన అచంచల భక్తికి దేవునికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఆయన ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మననాథుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. అతిమేత్రానులు మలవరు ప్రకాష్ తండ్రి గారి స్మారక పూజను జరుపుకోవడానికి మనం దేవుని సమక్షంలో సమావేశమయ్యాం. మొట్టమొదటిగా వారికి అంత గొప్ప జీవితాన్ని ఆ భగవంతుడు ప్రసాదించినందుకు దేవునికి వందనాలు తెలుపుకుందాం. వారికి అంత గొప్ప జీవితాన్ని ప్రసాదించినందుకు, అంటే వి సెలబ్రేట్ లైఫ్. మరణం అనేది అది తప్పదు, ముందు వెనక అనేది సమయం తేడా తప్పితే తప్పదు. కానీ జీవించిన కాలంలో ఒక గొప్పనైన జీవితాన్ని ఆ భగవంతుడు వారికి దయచేసినందుకు దేవునికి వందనాలు తెలుపుకుందాం. ఇంతమంది గురువులు, విశాఖ మేత్రాసనం నుంచి వాళ్ళ వికర్ జనరల్, ఛాన్సలర్ ఫాదర్లు, ఇంత గురువులు వీళ్ళందరూ వచ్చి ప్రార్థన చేయడానికి వచ్చారు. చివరికి మన జీవితం యొక్క పరమార్థం ఏంటంటే తిరిగి ఆ దేవుని చెంత చేరటం, వారి సమక్షంలో స్థానం సంపాదించుకోవటం. అదే మనకు పరిపూర్ణత. మన జీవితాల్లో చిన్న చిన్న కార్యక్రమాలు ఉంటాయి, చిన్న మనం గోల్స్ ఉంటాం, నిర్దేశించుకుంటాం. చివరికి వచ్చేళ్ళకే అందరికీ ఆ దేవుని దగ్గర ఇంత స్థానం కావాలి. అదే మన జీవితానికి పరిపూర్ణత. ఆ పరిపూర్ణత వీరు పొందాలని మనం ప్రార్థన, దేవుని సమక్షంలో వారికి స్థానం కావాలని ఈ పూజ, వారి ఆత్మ కోసం ప్రార్థన, వారి ఆత్మ కోసం పూజలు అర్పించటం, దాని యొక్క ఉద్దేశం అది. దానికోసం ప్రార్థన చేద్దాం. భగవంతుడు వారికి నిత్య విశ్రాంతిని ప్రసాదించి వారి సమక్షంలో ఆయనకు తగిన స్థానాన్ని ఇవ్వాలని ఈ దివ్య పూజలో ప్రత్యేకంగా వారి కోసం ప్రార్థన చేద్దాం. ఇక ఈ పూజలో యోగ్యంగా పాల్గొనటానికి మన తప్పిదాలను ఒప్పుకొని భగవంతుని క్షమాపణ వేడుకుందాం. మనసున నిలిచిన అపరాధ భావంతో, మమతల దాగిన అనురాగ భావనతో, మనసున నిలిచిన అపరాధ భావంతో, మమతల దాగిన అనురాగ భావనతో, మాటల కందని వేదన రాగంతో, మాటల కందని వేదన రాగంతో వచ్చితిని యేసయ్యా, నీ క్షమాభిక్షను కోరి, నీ క్షమాభిక్షను కోరి, మనసున నిలిచిన అపరాధ
భావంతో మమతలదాగిన అనురాగ భావనతో. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములు మన్నించి మనల నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తిగల ఓ సర్వేశ్వర, మీ కుటుంబ సంరక్షణను మీ సేవకుడును మా పీఠాధిపతి అయిన మలవరు ప్రకాష్ తండ్రి గారికి అప్పగించుతురి. వారు అనేక విధములుగా శ్రమించి అనేక సత్ఫలితములను ఒసగెను. కావున ఫలభరితమైన వారి కృషికి బహుమతిగా స్వర్గపు ఆనందము లభించునుగాక. మీతోనూ పవిత్రాత్మతో కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పఠనము సొలొమోను జ్ఞాన గ్రంథము 3వ అధ్యాయం వచనములు 1 నుంచి 9 వరకు. సొలొమోను జ్ఞాన గ్రంథము వచనములు 3వ అధ్యాయం 1వ వచనం నుంచి 9వ వచనం వరకు. సజ్జనులను దేవుడు కాచి కాపాడును, వారు ఏనాడును వెదలకు గురికారు. అజ్ఞానులకు వారు చనిపోయినట్లే కనిపించరు. తమ మరణానంతరము అపజయము పొందిన వారి వలన నాశనమును కూర్చి ఆయన వారి వలనను చూపట్టిరి. కానీ వారు శాంతిని అనుభవించుతున్నారు. ఆ సత్పురుషులు శిక్షను అనుభవించిన వారి వలె చూపట్టినను అమరత్వము పొందెదము అను నమ్మకము వారికి కలదు. వారి బాధ కొద్దిపాటిది, బహుమతి మాత్రము చాలా పెద్దది. ప్రభు వారిని పరీక్షించి చూచి వారు తమ సన్నిధిలో ఉండుటకు ఏకుదని తలంచెను. బంగారమును పుటము వేసినట్లుగా దేవుడు వారిని పరీక్షించెను. దహన బలిని అంగీకరించినట్లుగా వారి ప్రాణములను అంగీకరించెను. ప్రభు పుణ్యపురుషులకు బహుమానమును ఇవ్వవచ్చినప్పుడు వారు ఎండుగడ్డిని కాల్తూ రవ్వల వలె మండుతూ దుష్టులను కాల్చివేయుదురు. వారు నానా జాతులకు తీర్పు విధించి వారిని పరిపాలింతురు. ప్రభువే నిరతము వారికి పాలకుడగును. ప్రభువును నమ్మిన వారికి ఆయన సత్యమును తెలియజేయును. ఆయన భక్తులు ఆయన ప్రేమను చూరగొందురు. ఆయన తాను ఎన్నుకున్న వారికి కరుణను వరప్రసాదమును దయచేయును. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. దప్పికగున్న దుప్పివలే వేగువనే వేచియు గస్తీదారుని వలే వేచియుంటిని కాచియుంటిని. ప్రభువా నీ జీవపు మార్గమై నిత్య జీవపు ఊటకై కాచుకొని ఉన్నాను ప్రభువాని వాక్యముకై. నే కాచుకొని ఉన్నాను ప్రభువాని వాక్యముకై. జీవ జలములలో మమ్ము నడిపించే నీ చల్లని వాక్కుకై. జీవ జలములలో మమ్ము నడిపించే నీ చల్లని వాక్కుకై. మాట్లాడు మా దేవా నీ జీవపు పలుకులు. మాట్లాడు మా దేవా
మాట్లాడు మా దేవా నీ జీవపు పలుకులు మాట్లాడు మా దేవా నిత్య జీవపు ఊటలు ఆచుకొని నాను ప్రభువాని వాక్యముపై ఆచుకొని నాను ప్రభువాని వాక్యముపై. రెండవ పట్టణము రోమియోలకు రాసిన లేఖ 14వ అధ్యాయము 7వ వచనం నుండి 12వ వచనం వరకు. ఏలైనా మనలో ఎవడును తన కొరకే జీవింపడు, ఎవడును తన కొరకే మరణింపడు. మనము జీవించినను ప్రభువు కొరకే జీవించుచున్నాము, మరణించినను ప్రభువు కొరకే మరణించుచున్నాము. కనుక జీవించినను మరణించినను మనము ప్రభువునకు చెందిన వారమే. ఏలైనా జీవించి ఉన్న వారిని మరణించిన వారిని పాలించు నిమిత్తమే క్రీస్తు మరణించి సజీవుడాయను. కనుక మీరు మీ సోదరునిపై ఎలా తీర్పు చెప్పుదురు? లేదా మీరు మీ సోదరుని ఎలా తృణీకరింతురు? మనము అందరము తీర్పు కొరకై దేవుని న్యాయపీఠం ఎదుట నిలబడుదురము. ఏలైనా నా జీవముతోనూ ప్రతి మోకాలు నా ఎదుట తప్పక మోకరించును, అందరూ దేవుని స్తుతింతురు అని ప్రభు చెప్పుచున్నాడు అని రాయబడి ఉన్నది కదా. కనుక మనలో ప్రతి వ్యక్తియు దేవుని ఎదుట తనను గూర్చి లెక్క చెప్పుకొనవలసి ఉండును. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. నీ వాక్యమధురం, నీ పలుకే అమరం, నా తోవకు వెలుగు నీ వాక్యము. నీ వాక్యమధురం, నీ పలుకే అమరం, నా తోవకు వెలుగు నీ వాక్యము. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత యోహాను రాసిన క్రీస్తు సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పన్నెండవ అధ్యాయము 23వ వచనము నుండి. అప్పుడు యేసు ఇట్లనెను, మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చినది. నేను మీతో నిశ్చయముగా చెప్పునదేమనా, గోధుమ గింజ భూమిలో పడి నశించు వరకు అది అట్లే ఉండును. కానీ అది నశించిన ఎడల విస్తారముగా ఫలించును. తన ప్రాణమును ప్రేమించువాడు దానిని కోల్పోవును. కానీ లోకమున తన ప్రాణమును ద్వేషించువాడు దానిని నిత్య జీవనమునకై కాపాడుకొనును. నన్ను సేవింపగోరువాడు నన్ను అనుసరింపవలెను. అప్పుడు నేను ఉన్న చోటుననే నా సేవకుడును ఉండును. ఎవడైనను నన్ను సేవించినలా వానిని నా తండ్రి గౌరవించును. ప్రభు క్రీస్తు శుభవార్త. క్రీస్తువానికి స్తుతి కలుగునుగాక. ప్రకాష్ బిషప్ గారు మరణించిన ఈ మరణ వార్షికోత్సవం వారి గురించి ఇట్లా మాట్లాడాల్సి వచ్చింది, ప్రసంగం చెప్పాల్సి వచ్చిందని నేను ఊహించలేదు ఎప్పుడు. ఎందుకంటే
ఆయన ఉన్నాడు అన్న ఒక, ఎప్పటికీ ఉంటాడు అన్న ఒకటి ఉంటుంది కదా నమ్మకం. దాదాపు మాకు గుర్తు తెలిసిన కాడి నుంచి దాదాపు 45 సంవత్సరాల నుంచి, గురువుగా 35 సంవత్సరాలు, సెమినార్లో 10 సంవత్సరాలు మాకు చదువు చెప్పాడు. అంటే 45 సంవత్సరాల నుంచి అనుభవం, వారి పరిచయం. తర్వాత మొన్న సమాధి చేసినప్పుడు పీఠం కాడ పెట్టినప్పుడు, పీఠం మీద ఉన్నప్పుడు అప్పుడు కొద్దిగా ఎమోషనల్ అనిపించింది. ఎందుకంటే 45 సంవత్సరాల అనుబంధాన్ని ఇంకా అక్కడ వదిలేసి ఇంకెవరింటికి వాళ్ళు పోతున్నాము అన్న ఒక బాధ కొద్దిగా కష్టంగానే అనిపించింది. కానీ తప్పదు కదా, జీవితం కదా అది. ఎన్నో అనుభవాలు, అనుభూతులు పెద్ద ఆయనతోటి, ముఖ్యంగా ఆయన వ్యక్తిత్వం, ఆయన విశ్వాసం చాలా బలమైన, లోతైన విశ్వాసం, విశిష్టం అంటే చెప్పినట్టుగా చాలా గొప్ప జీవితం. అందుకే దేవుడు ఆయనకి పరిపూర్ణమైన జీవితాన్ని ఇచ్చాడు. ఒక గురువుగా ఎన్నుకొని వారికి నువ్వు నమ్మదగ్గ మనిషివి అని బాధ్యతలు అప్పచెప్పాడు. నువ్వు నమ్మదగ్గ వ్యక్తివి అన్న ఒక భావనతోటి వారికి అన్ని బాధ్యతలు ఆ భగవంతుడు అప్పచెప్పాడు. ఈనాడు మనం సువిశేషంలో విన్నట్టు నా సేవకుడు నా దగ్గరే ఉండాలి, నా సేవకుడు నా దగ్గరే ఉండాలి అని మనం విన్నాం యోహాను సువార్త. తప్పకుండా వీరు ఆ ప్రభు సేవకుడు ఆయన దగ్గరే ఉంటారు. అది మన విశ్వాసం, మన నమ్మకం. రెండో పట్టణంలో రోమీలకు రాసిన లేఖలు అంటారు, అది 2 ముఖ్యమైన విషయాలు పౌలు గారు రోమీలకు బోధిస్తూ, ఒకరినొకరు గౌరవించుకోండి. మీరెవరండి తీర్పు చెప్పడానికి? చెప్తాడు, మీరెవరండి తీర్పు చెప్పడానికి? చివరికి ఆ పీఠాధిపతి ఎదుట మనమంతా నిలబడి సమాధానం చెప్పుకోవాలి. న్యాయాధిపతి ఆయన. ఈ 2 విషయాలు అంటే మీరు సంఘంలో ఒకరినొకరు గౌరవించుకోండి, గౌరవంగా బతకండి, తీర్పులు చెప్పొద్దు. అదేవిధంగా మన బాధ్యతలో మనము జవాబుదారులం. అకౌంటబిలిటీ, రెస్పెక్ట్ వన్ అనదర్ అండ్ దెన్ బీ అకౌంటబుల్. ఈనాటి 2వ పట్టణంలో మనం జవాబుదారులుగా ఎందుకు ఉండాలంటే దేవుని ముందు నిలబడాలి, దేవుని ముందు నిలబడాలి మనం అందరం, ఆయనే కాదు. ఆ జవాబుదారితనం వచ్చేలకే మనము ఆయన దగ్గరికి వచ్చినప్పుడు, మనం అనేకసార్లు బైబిల్ గ్రంథంలో వింటాం కదా, ఆ అంతిమ తీర్పు వచ్చేలకే నేను దప్పిగ్గా ఉన్నప్పుడు మనకు అర్థమవుతానికి ప్రభు ఆ ఉపమానం చెప్పా. దప్పిగ్గా ఉన్నప్పుడు నీళ్ళు ఇచ్చావు, ఆకలిగా ఉన్నప్పుడు అన్నం పెట్టావు, చెరసాల్లో ఉన్నప్పుడు నన్ను సందర్శించావు. కొంతమందితో మీరు ఏం చేయలేదు, మీరు ఏం చేయలేదు, మీరు పనికిరారు. స్పష్టంగా అందులో ముఖమాటం లేదు ఆయనకి. ఆ మాట చెప్పేశాడు. ఆ తీర్పు మనం వింటాం బైబిల్ గ్రంథంలో. దానికి భయపడాలి మనం అందరం, దానికి భయపడాలి. ఆ భయం లేనితనం అంటే ఇక్కడ మనం విచ్చలవిడిగా ఉంటాం కాదు. నేను ఎవరికి భయపడను, నాకు భయం లేదు అంటే ఇక్కడ విచ్చలవిడిగా ఉంటున్నాను తిరగటం కాదు. అందుకే దైవ భయం అంటారు కదా, దైవ భయం. అది ఈయన జీవితంలో
అడుగడుగునా కనపడింది. కొన్ని విషయాలు వచ్చేళ్ళకి ఇటు ఉండకూడదు కదా, ఇటు చేయకూడదు కదా, మనం ఇటు ఉండకూడదు కదా, మనం గురువులం కదా, మనం పీఠాధిపతులం కదా అన్న భాష. మనకు ఎక్కువ బాధ్యత ఇచ్చారు కదా, ఎవరికైతే ఎక్కువ ఇచ్చాడో వాళ్ళ నుంచి ఎక్కువగా దేవుడు ఆశిస్తాడు అంటాను. ఎవరికైతే ఎక్కువ ఇస్తాడో వాళ్ళ నుంచి ఎక్కువగా ఆశిస్తాడు అంటారు. మనకు దేవుడు ఎక్కువ ఇచ్చాడు కదా అందరికంటే, మిగతా క్రైస్తవుల కంటే మనం ఇంకా ఎక్కువగా నిబద్ధతతో ఉండాలి కదా. ఆయన ధోరణి అంతా ఇదే. మనం జాగ్రత్తగా ఉండాలి కదా. ఇన్ని సంవత్సరాల ఈ సంగత్యంలో ఆయన ఆలోచన మాకు మేము చిన్నోళ్ళమైనా కూడా మాకు చెప్పేది ఇది. ఆయన మాకు చూపించిన మార్గం ఇది. అటు అది కరెక్ట్ కాదు, ఇట్లుండాలి, గౌరవంగా ఉండాలి, మనం బతికిన బతుకు నీతిగా ఉండాలి. అదే కదా వ్యక్తిత్వం యొక్క గొప్పతనం. అలాంటి మనిషి ఈ మలవర్ ప్రకాష్ తండ్రి గారు. తనకంటూ ఆలోచన ఇంకా ఏమీ లేదు. నేను జీవించినను మరణించినను మనం ప్రభువుకు చెందిన వాళ్ళమే అని బలంగా నమ్మిన మనిషి ఈయన. జీవించినను మరణించినను వాస్తవం కదా. దేవుడు కదా మనకిచ్చిన జీవితం. దేవుడిచ్చిన జీవితాన్ని ఆయన కోసం వెచ్చించి, ఆయన సేవలో తరించి, మరణించి, ఆయన ఎదుట గౌరవంగా తలెత్తుకునే విధంగా ఎప్పుడు ఉంటుందంటే మనం ఖచ్చితంగా ఉన్నప్పుడు. భయం ఉండదు అక్కడ. అలాంటి జీవితం ఈయన మనందరికీ చూపించాడు. ఆయన చాలా సౌమ్యుడు, మనందరికీ బయట తెలిసినంత సౌమ్యుడు. నిర్ణయాలను తీసుకునే విషయంలో ఎక్కువ శాతం తగ్గేవాడు కాదు. కొన్నిసార్లు కఠినమైన నిర్ణయాలు, ఇబ్బందులు ఉన్నా కూడా, ఎందుకంటే నిర్ణయాలు తీసుకోవాలి కదా, అందరూ బాధ్యతల్లో ఉన్నవాళ్ళు నిర్ణయాలు తీసుకోవాలి కదా. కొన్నిసార్లు అన్ని నిర్ణయాలు అందరికి నచ్చవు కదా. కానీ దాన్ని నమ్మి ఆయన నమ్మిన దాన్ని ఇది వాస్తవము, ఇది ఖచ్చితము అన్న ఆయన కన్విన్స్ అయితే భయం లేదు. అందులో ఆ నిర్ణయాల్లో ఆయన వ్యక్తిగతంగా నిర్ణయం తీసుకునే పరిస్థితి కాదు. అంటే దీనివల్ల నాకేంటి ఉపయోగం, ఈ నిర్ణయం తీసుకుంటే నాకు ఉపయోగం కాదు. తిరుసభ ఆయన నాకు వ్యక్తిగతంగా వచ్చేళ్ళకే నేను 1990 సంవత్సరంలో 90లో నేను డీకన్ సెయింట్ జాన్ సెమినరీలో డీకన్ పట్టంగా పొందేటప్పుడు వాళ్ళు చికాగోలో చదువుకుంటున్నారు. అప్పుడు 10 సంవత్సరాలు గురువు కూడా కాదు, వాళ్ళు 10 years కూడా కాదు. నేను ఉత్తరం రాశాను, ఎందుకంటే మా ప్యారిష్ ఇదే ప్యారిష్ నాకు అప్పుడు. ఆయన ఫస్ట్ గురువు, తర్వాత నేను సెకండ్ గురువు ఈ విచారణ నుంచి. నాకు డీకన్ పట్టం పలానా తారీఖు ఉందని ఆ రోజుల్లో ఉత్తరాలే కదా, ఉత్తరాలు షికాగోకి ఉత్తరం రాశాను. ఆయన తిరిగి ఉత్తరం రాశాడు నాకు. ఉత్తరం ఈనాడికి 35 సంవత్సరాలు దాటిపోయింది. ఆయన రాసిన మాట ఏంటంటే, నువ్వు ఇప్పుడు నిర్ణయం తీసుకున్నావు గురువు కావాలని, డీకన్ కాకపోతూ ఉన్నావు. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, నీ విచారణ గురువు నీకు సుమాతృక అనుకుంటే నువ్వు నిరుత్సాహపడతావు. నీ సెమినరీ రెక్టర్ నీకు మార్గదర్శి అంటే అనుకుంటే, ఆయనే మార్గదర్శి అనుకుంటే నువ్వు నిరుత్సాహపడతావు. ఎందుకంటే వాళ్ళంతా మనుషులు కదా. మీ బిషప్ గారు నీకు సుమాతృక అనుకుంటే నువ్వు నిరుత్సాహపడతావు. కానీ ఆ ప్రభువుని సుమాతృకగా తీసుకో, ఆయన ఎప్పుడూ నిన్ను నిరుత్సాహపరచడు.
దాదాపు 25 ఏళ్ళు ఆ ఉత్తరం నా దగ్గర భద్రంగా ఉండేది. నేను ఎక్కడ ట్రాన్స్ఫర్ అయినా కూడా పేపర్, చిన్న పేపరు, అది ఇన్లాండ్ లెటరు, ఎయిర్మెయిల్ లెటరు చినిగిపోయింది, కానీ గుర్తుంది కంటెంట్ 35 సంవత్సరాల తర్వాత. ఆయన పెద్ద వయసున్న గురువు కాదు అప్పుడు, ఆయన అనుభవం 8-9 సంవత్సరాల గురువు అప్పటికి. ఆయన రాసిన, అంటే ఆయనలో ఉన్న మెచ్యూరిటీ అంటాం కదా, గురుత్వం మీద ఒక అవగాహన, ఆయనకున్న అవగాహన, ఆయనకున్న ప్రేమ. మనమంతా మనుషులమే, బలహీనతలు ఉంటాయి, పడతారు, కానీ నిరుత్సాహపడద్దు. ఎందుకంటే ఆయన మనల్ని పిలిచింది ఆ దేవుడు, పలానా వాళ్ళు కాదు మనల్ని పిలిచింది, ఆ భగవంతుడు మనల్ని సేవకు పిలిచాడు. పిలిచిన ఆయన మనల్ని నిరుత్సాహపరచడు. ఇబ్బందులు ఉంటాయి, కష్టాలు ఉంటాయి. తర్వాత ఆయన తిరిగి వచ్చాడు 1991 సంవత్సరంలో. వాళ్ళు నా గురుపట్టం నీలంలో ఆయనే మాస్టర్ ఆఫ్ సెరమనీస్. నా గురుపట్టం మొత్తం ఆయనే ఏర్పాట్లు దగ్గరుండి, ఆ సంవత్సరం వాళ్ళు రెక్టర్గా నియమింపబడ్డారు. మొన్న ఎవరో చెప్తూ ఉన్నారు ఫ్యూనరల్ అప్పుడు, బిషప్స్ ఉన్నప్పుడు, నేను రెక్టర్గా మిమ్మల్ని వాళ్ళని బిషప్స్ అపాయింట్ చేసినప్పుడు, నేను ఇప్పుడే చికాగో నుంచి తిరిగి వచ్చానండి, నాకు అంత 10 సంవత్సరాల గురువు ఆయన, నాకు అంత అనుభవం లేదు, 1 సంవత్సరం ఆగుతాను అంటే, బిషప్స్ మొత్తం నువ్వు బాధ్యతలు స్వీకరించాలి. అప్పుడంతా పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు బిషప్స్, జాన్ ములగాడ వాళ్ళ బిషప్స్ చెప్తున్నారు. బిషప్ జాన్ చెప్పారంట, నువ్వే తీసుకోవాలి, అందులో డిస్కషన్ లేదు అంటే. అప్పుడు ఆ రోజుల్లో అంతా విధేయత కదా, తన బాధ్యతలు ఆ రకంగా. 1 సంవత్సరం ఆగుతానండి, నాకు అంత ఎక్స్పీరియన్స్ లేదు, నేను ఇప్పుడే వచ్చాను చదువుకొని. కాదు బిషప్స్ అందరు నువ్వు కావాలంటున్నారు, నువ్వు రెక్టర్ బాధ్యతగా తీసుకోవాలి. ఇక మొన్న అనారోగ్యంతో ఉన్నప్పుడు ఆయన చాలా జాగ్రత్తగా తీసుకునేవాడు ఆరోగ్యం విషయంలో, కానీ అన్నీ మన చేతుల్లో ఉండవు కదా. కోమాలోకి పోయిన తర్వాత, బయటకు వచ్చిన తర్వాత 5వ తారీఖు నాడు హైదరాబాద్ నుంచి ఎమ్మటే పోయి చూసానికి స్పృహలో ఉన్నాడు, బాగానే కోలుకుంటూ ఉన్నాడు. మేము చూసినప్పుడు 5వ తారీఖు మధ్యాహ్నం 3 గంటలప్పుడు హాస్పిటల్లో, మెడికవర్ హాస్పిటల్ విశాఖపట్నంలో చూసినప్పుడు, ఆయన ఒక మొహం మీద ఒక చిన్న స్మైల్ చూడాలని నేను ఆయన దగ్గర పాంగుతోనే, ఆయనతో అంతా స్వేచ్ఛగా, ఏంది సార్ ఎట్ట పనుకున్నారు మీరు అన్న, ఏంది సార్ ఎట్ట పనుకున్నారు మీరు, ముఖం మీద ఆ స్మైల్, నీకు ఎప్పుడు తెలిసింది నాకు బాగాలేదని అన్నాడు. ఏం తెలవదా, ఫాలో అవుతున్నాం ఏమవుతుందో అని. ఇంకా అట్లా కొద్దిగా సంభాషణ కొద్ది జరుగుతుంది. ఇంకా ఆయన వాళ్ళ అన్న శౌరయ్య గారు వచ్చారు. ఆయన చూడంతోనే ఇంకా ఆయనకి ఇంకా ఎమోషనల్ అయ్యాడు. ఆయన చూడంతోనే ఎమోషనల్ అయ్యాడు. తర్వాత తెల్లారి అర్ధరాత్రి వారు బహుశా అందరినీ, కుటుంబాన్ని మొత్తాన్ని అందరినీ చూస్తాని కోసమే ఆయన కోమాలో పోయి మనిషి బయటకు వచ్చాడు. అందరిని చూస్తానికేనేమో దేవుడు ఆ అవకాశాన్ని ఇచ్చి, ఆ అవకాశాన్ని ఆయనకిచ్చి, తర్వాత మేబీ తృప్తి ఇంక జాలే, ఇవాళకి ఇంక జాలే, ఇంకెందుకంటే ఏమి అన్న భావన కలిగిందేమో, చనిపోయారు. మన విశ్వాసం, ఇంకా ఆయన నమ్మిన విశ్వాసము. మొన్న నా దగ్గర లాస్ట్ ఎప్పుడంటే మా కొత్తగుడి ఇనాగరేషను 26వ తారీఖు, జనవరి 26వ తారీఖు నాడు సెయింట్ మదర్ తెరీసా చర్చ్ ఇనాగరేషన్కి వాళ్ళు కూడా వచ్చారు మిగతా బిషప్స్తో పాటు. చాలా ఉత్సాహంగా, సంతోషంగా. గుడి కట్టేటప్పుడు వచ్చాడు ఒకసారి చూస్తానికి, కన్స్ట్రక్షన్ నడిచేటప్పుడు. ఆయన అభిమానంతో అడిగాడు, ఇంత పెద్ద గుడి కాన్ఫిడెంటా నువ్వు కంప్లీట్ చేయగలవా? దాదాపు చాలా డబ్బులు, 5.5 కోట్లు. ఇంత గుడి ఇంత పెద్దది పెట్టుకున్నావు, కంప్లీట్ చేయగలవా? ఏమోనండి, దేవుడి మీద నమ్మకం. ఎందుకంటే నా జనం కదా, కూకట్పల్లి జనం, వాళ్ళు హెల్ప్ చేశారు, వాళ్ళే ఎక్కువ. ఆయన అడిగిన, అంటే అభిమానంతో ఆయన అడిగిన ప్రశ్న, ఇంత పెద్ద గుడి కంప్లీట్ చేయగలవా అన్న ఒక భావన 1 సంవత్సరం ముందు. తర్వాత మొన్న 26వ తారీఖు వచ్చినప్పుడు ఆయన కూడా తృప్తి, సంతోషం, ఒక దేవుని గుడి, పెద్ద గుడి, ఆలయం కంప్లీట్ అయిందని. ఆయన సంతోషం ఎక్కడంటే ఇంకో దేవుని ఆలయం వచ్చింది.
అదేవిధంగా వాళ్ళు మెత్రాన్లుగా ఉన్నప్పుడు కూడా ఆ రోజు చదివారు, గుళ్ళు కట్టి జనానికి దేవుణ్ణి ఆరాధించడానికి ఒక అవకాశం. గుడి మన జీవితంలో మన సెంటర్ కదా, ఇది మన ఊరికి దేవాలయం సెంటర్. పుట్టుకాడి నుంచి మరణించిన దాకా ఇక్కడే కదా, ఇక్కడి నుంచే కదా. పుట్టినప్పుడు ఇటు తీసుకొస్తారు, పుట్టినప్పుడు మోసుకొని వస్తారు, పోయేటప్పుడు మోసుకొని పోతారు, కానీ గుడే కదా. అలాంటి సదుపాయాలు ఏర్పాటు చేయటంలో ఆయన ఎన్నో ఏర్పాట్లు, సంతోషం కదా కొత్త గుడి కట్టారు అంటే. అలాంటి అనుభూతులు, ఆయన అలాంటి భావన, తృప్తి జీవితంలో ఎన్నో చూశాడు ఆయన. 5 మెత్రాసనలు. ఇబ్బందులు చాలా ఉంటాయి, బాధ్యతలు నిర్వహించే క్రమంలో చాలా ఇబ్బందులు ఉంటాయి. ఎందుకంటే అందరినీ ప్లీజ్ చేయలేం కదా. అందరికీ కుటుంబంలో ఉన్నప్పుడు కూడా అందరినీ ఒక రకంగా ఉన్నట్టు అన్న భావన కలుగుతుంది కదా, సమానంగా చూసినప్పటికీ. ఇవన్నీ జీవితంలో భాగం. అన్నీ ఎదుర్కొని నిరుత్సాహపడకుండా తన బాధ్యతలను అర్థవంతంగా నిర్వహించి ఆ తండ్రి ఎదుట, ఆ భగవంతుని ఎదుట, నా పరుగు పూర్తయింది, నాకు అప్పచెప్పిన బాధ్యతను నేను సక్రమంగా నిర్వహించాను, మీ చిత్తమైతే మంచి తీర్పిచ్చి నన్ను మోక్షాల్లో కూర్చోబెట్టు అని ధైర్యంగా నిలబడగల మనిషి అన్న భావన, విశ్వాసం మనందరికీ ఉంది. అది జరగాలని మనమంతా ఆ భగవంతుని వేడుకుందాం. ఈ దివ్య పూజలో వారి ఆత్మ విశ్రాంతి కోసం ప్రార్థన చేసుకుందాం. పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. ఇప్పుడు అందరం నిలబడి విశ్వాసుల ప్రార్థన చెప్పుకుందాం. ప్రభు, మీ నామాన్ని స్మరిస్తూ మా మనవులను మీకు విన్నవించుకుంటూ ఉన్నాము. మీ చిత్తం అయితే మా ప్రార్థనలు అంగీకారం అయ్యే విధంగా వేడుకుంటూ ఉన్నాము. మీ సమాధానం ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. పవిత్ర సత్య తిరుసభ కొరకు ప్రపంచమంతటా ఉన్న పవిత్ర సత్య తిరుసభ విశ్వాసంలో బలపడి సువార్తను ధైర్యంగా ప్రకటిస్తూ క్రీస్తు ప్రేమను సాక్ష్యంగా నిలిచేటట్లు మీ శక్తిని విడుదల చేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రభువునందు నిష్క్రమించిన బిషప్ మల్లవరపు ప్రకాష్ గారికి ప్రభు నిత్య విశ్రాంతిని అనుగ్రహించి ఆయన చేసిన సేవలను జ్ఞాపకం చేసుకుంటున్న మనమందరము ఆయన విశ్వాసము మరియు అంకిత భావాన్ని అనుసరించినట్లు సహాయం చేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. దేవుని రాజ్య విస్తరణకై సేవ చేస్తున్న కన్యాశ్రీలు, సువార్త సేవకులు, ఉపదేశులు అందరూ మీ పరిశుద్ధాత్మ బలం, ఆరోగ్యం మరియు ఆశీర్వాదం పొందినట్లు అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఈ పవిత్ర బలిని సమర్పించిన యాజకులను అందరినీ మీకు సమర్పిస్తున్నాము. కరుణామయ దయగల తండ్రి, వారి ఉద్దేశాలను కరుణతో స్వీకరించి వారి సంఘాలకు శాంతి, సమాధానము, ఆరోగ్యము మరియు సమృద్ధి దీవెనలను అనుగ్రహించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. మా విచారణకు చెందిన కుటుంబాలను, బంధువులను మరియు విశ్వాసులందరినీ మీకు సమర్పిస్తున్నాము. వారు దేవుని ప్రేమలో ఐక్యంగా జీవిస్తూ విశ్వాసంలో వృద్ధి చెంది ప్రతి అవసరంలో ప్రభు నీ సహాయం పొందినట్లు సహాయపడమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కొద్దిసేపు మౌనంగా మన స్వంత విన్నపాల కోసం ప్రార్థన చేసుకుందాం. మన ప్రార్థనలు అడిగిన వారి కోసం ప్రార్థన చేద్దాం. మన ప్రార్థనలు అవసరమైన వారి కోసం ప్రార్థన చేద్దాం. నిన్నటి రోజున మరణించిన మలవరపు సుశీల గారికి ఆత్మకు నిత్య విశ్రాంతిని ప్రసాదించమని వేడుకుందాం. మన ఈ మనవులన్నిటినీ ఆ భగవంతునికి తల్లి మరియ ప్రార్థన సహకారాన్ని కోరుకుంటూ సమర్పించుకుందాం. దేవర ప్రసాదము చేత నిన్న మరియమ్మ వందనము, ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే,
మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారు పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకును ఇప్పుడు మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. అర్పణ సమయం సమర్పణ గడియ, అర్పణ సమయం సమర్పణ గడియ. దేవాలము చేసిన మేలులను తలచి కృతజ్ఞతాముదారత కలిగి, దేవాలము చేసిన మేలులను తలచి కృతజ్ఞతాముదారత కలిగి, నా సకలము నా సకలము నీకే అర్పింతును. నా సకలము నా సకలము నీకే సమర్పింతును. అర్పణ సమయం సమర్పణ గడియ, అర్పణ సమయం సమర్పణ గడియ. సహోదరి సహోదరులారా, మీరును నేనును అర్పించు ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి ప్రీతికరమగునట్లు ప్రార్థించుదము. ఓ ప్రభువా, మీ అపారమైన కరుణ కొరకు మేము దీనతతో ప్రార్థించుచున్నాము. మరణించిన మీ సేవకుడు మా పీఠాధిపతి అయిన మల్లవరు ప్రకాష్ తండ్రి గారు తమ జీవిత కాలములో విశ్వాసుల రక్షణార్థమై మీ వైభవమునకు ఈ బలి సమర్పించెను. ఇప్పుడు ఈ బలి వారి పాప మన్నింపును నిత్య విశ్రాంతిని దయచేయునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఏలిన వారు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. ఆజ్ఞత తెలుపుట న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఏ చోటను మీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎందుకనా క్రీస్తే లోక రక్షకుడు, క్రీస్తే మానవ జాతికి జీవనము, క్రీస్తే మృతుల పునరుత్థానము. క్రీస్తు ద్వారా దూతల దళములు మీ సమక్షమున నిరతము ఆనందించుచు మీ వైభవమును ఆరాధించుచున్నారు. వారితో మా స్వరములను ఏకము చేసి మేము స్తుతించుట ఎట్లనగా, హోసానా 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 హోసానా. ఉరుముతుండగా దేవదూతలకు పాడగా, పునీతులకు పాడగా హోసానా గీతము. ఉరుముతుండగా దేవదూతలకు పాడగా, పునీతులకు పాడగా హోసానా గీతము. హోసానా పాడుదాం దేవాది దేవులకు, హోసానా పాడుదాం ప్రభు యేసునాథునికి. హోసానా పాడుదాం దేవాది దేవులకు, హోసానా పాడుదాం ప్రభు యేసునాథునికి. నామాధిపతి అయిన సర్వేశ్వరుడు, పరిశుద్ధుడు పరిశుద్ధుడు. పరలోకము భూలోకము నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతము హోసానా
మహోన్నతము హోసానా, మహోన్నతము హోసానా, హోసానా పాడుదాం, హోసానా పాడుదాం, దేవాది దేవులకు హోసానా పాడుదాం, ప్రభు యేసు నాథునికి హోసానా పాడుదాం, దేవాది దేవులకు హోసానా పాడుదాం, ప్రభు యేసు నాథునికి. హోసానా పాడుదాం, హోసానా పాడుదాం, దేవాది దేవులకు హోసానా పాడుదాం, ప్రభు యేసు నాథునికి హోసానా పాడుదాం, దేవాది దేవులకు హోసానా పాడుదాం, ప్రభు యేసు నాథునికి. పావన పితా, మీరు నిత్యముగా పవిత్రులు, మీ సృష్టి అంతయు మిమ్ము స్తుతించుట యుక్తము. ఏలయన మీ కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుచున్నారు. ప్రపంచమాద్యాంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు మీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నారు. కావున ఏలిన వారా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా నాథుడును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. వారు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. వందనమే సునాదా, వందనమే సునాదా, వందనమే సునాదా, వందనం ప్రాణనాదా, వందనమే సునాదా, వందనమే సునాదా, వందనమే సునాదా, వందనం ప్రాణనాదా. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసు రాజా స్తోత్రమయ్యా, యేసు రాజా స్తోత్రమయ్యా, యేసు రాజా స్తోత్రమయ్యా, యేసు రాజా ఆరాధన స్తుతి ఆరాధన
స్తుతి ఆరాధన. ఇది విశ్వాస రహస్యము, మా యేసువా నీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, మీ దివ్య కుమారుని రక్షణాయుతమగు పాటులను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు వారు మరల వేంచేయుదురని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొనుచున్నాము. దేనిని మీ కుమారుని బలిగా భావింపుడు, వారే మమ్ము మీతో సమాధానపరచిరి. మేము వారి శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి వారి యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగియుండునటులా దయచూపుము. అతడు మమ్ము మీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. మీరెన్నుకుని నా పుణ్యాత్ములతోనూ, ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ, ధన్యులైన మీ అపోస్తులతోనూ, వేద సాక్షులతోనూ, పునీత జోజప్ప గారితోనూ, సకల పునీతులతో పాటు మమ్మను మోక్ష భాగ్యమునకు వారసులను చేయము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము మీతో సఖ్యపరచి బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించున్నట్లు బ్రతిమాలు కొనుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు మీ శ్రీ సభను, మీ సేవకుడుగు మా లియో జగద్గురువును, మా అంతోని పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపుడు. ఏ దినము మీ చిత్త ప్రకారము మీ సముఖమున కూడి వచ్చిన ఈ మీ బిడ్డల మనవులను ఆలకింపుడు. దయగల తండ్రి, నలువెసలా చెదరి ఉన్న మీ బిడ్డలందరినీ కనికరించి తిరిగి మీతో ఐక్యపరచుకొనుడు. ఓ ప్రభువా, నీవి లోకం పిలుచుకొనిన మల్లవర ప్రకాశ అగ్రపీఠాధిపతులను జ్ఞాపకముంచుకొనుము. జ్ఞాన స్నానం ద్వారా క్రీస్తు మరణములో భాగస్థులైన ఇతడు అతని ఉత్థానమందును పాల్గొనగాక. అప్పుడు మృతులను శరీరముతో లేపడు క్రీస్తు మా దీన శరీరములను తన మహిమ గల శరీరమును పోలి ఉండినట్లు చేయునని నమ్ముచున్నాము. చనిపోయిన మా సహోదరి సహోదరులను మరియు నీ ప్రియమనొచ్చి ఈ లోకమును వీడిన వారందరినీ దయతో మీ రాజ్యంలో చేర్చుకొనుము. మేమును అచట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్య ఆనందమును పొందుదముగాక. అప్పుడు నీవు మా కన్నీటినంతటినీ తుడిచివేయదువు. ఆనాడు మా దేవుడవైన నిన్ను నీ నిజ రూపమున గాంచగలుగుదము. మరియు మేము నిన్ను పోలియుండి మా ప్రభువైన క్రీస్తు ద్వారా సర్వకాలమును స్తుతింతుము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు
సర్వశక్తిగల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతోనే కమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేడు ఇవ్వండి. మా అపరాధపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశించనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. మేలిన వారాన్ని కీడులోని మమ్ము రక్షింపుడు. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ దయానుగ్రహం వల్ల మేము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురి కాకుండానట్లు చేయుడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏదైనా మీదే అంతరము, మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. సమాధానమును మీకు ఇచ్చుచున్నాను, నా సమాధానమును మీకు వసగుచున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ఏలిన వారైన యేసువా, మా పాపములను పాటింపక మీ తెలుసు విశ్వాసం కటాక్షింపుడు. మీ చిత్త ప్రకారము దానికి సమాధానమును ఐక్యమును అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించుచు పరిపాలించెడు వారా. ఆమేన్. ఏలిన వారి శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. ఒకరికొకరము క్రీస్తు సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. మాకు శాంతిని దయచేయుము. మాకు శాంతిని దయచేయుము. మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములు పరిహరించడి వారు. ఈ గొర్రెపిల్ల వెదుకు పిలువబడిన మనము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను. మీరు ఒక మాట పలికితే నా ఆత్మ ఆరోగ్యం పొందును. క్రీస్తు శరీర రక్తములు తెచ్చేమునకు మమ్ము కాపాడునుగాక. జీవాహారం జీవాహారం, ప్రభు మనకు ఇచ్చిన ప్రేమాహారం. జీవాహారం జీవాహారం, ప్రభు మనకు ఇచ్చిన ప్రేమాహారం. ప్రేమతో విశ్వాసముతో స్వీకరించరారండి భక్తులారా. ప్రేమతో విశ్వాసముతో స్వీకరించరారండి భక్తులారా. జీవాహారం జీవాహారం, ప్రభు మనకు ఇచ్చిన ప్రేమాహారం.
అలసిన ఆ విశ్వాసుని నడిపించును ఆహారం, నడిపించును ఆహారం. శోధనలు వేదనలు ఆత్మబలమియావారం, ఆత్మబలమియావారం. ఈ నిత్య జీవముకై శ్రమించుడి, పరలోకానందం అనుభవించుడి. ఈ నిత్య జీవముకై శ్రమించుడి, పరలోకానందం అనుభవించుడి. జీవాహారం, జీవాహారం, ప్రభు మనకు ఇచ్చిన ప్రేమాహారం. జీవాహారం, జీవాహారం, ప్రభు మనకు ఇచ్చిన ప్రేమాహారం. ప్రార్థించుదము. ఓ ప్రభువా, దయాపూరితమైన మీ కృపతో మీ సేవకులు మా పీఠాధిపతి అయిన మలవరపు ప్రకాష్ తండ్రి గారికి ఆత్మశాంతిని అనుగ్రహింపమని ప్రార్థించుచున్నాము. వారు క్రీస్తును విశ్వసించి క్రీస్తును గురించి ప్రబోధించెను కావున ఈ బలి ద్వారా వారు క్రీస్తుతో శాశ్వతంగా ఐక్యమై ఆనందించునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. అందరు కూర్చోండి. ఇప్పుడు మొన్సినియర్ దుగ్గంపూడి బాలశౌరెడ్డి, ద వికార్ జనరల్ ఆఫ్ విశాఖపట్నం గారు మన మధ్యలో ఉన్నారు. వారు వారి యొక్క మాటలు మనతో పంచుకుంటారు. ఈరోజు విశాఖపట్నం అతిమేత్రానులు ఉడుమల బాల తండ్రి గారి తరపున విశాఖపట్నం గురువులు, మఠవాసులు, విశ్వాసులు అందరి తరపున మేము ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి 5 వచ్చాము. ఈ సమయంలో మరొకసారి మీ అందరకు, బంధుమిత్రులకు మరొకసారి మా హృదయపూర్వక ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాము. అయితే ఇక సంతాప దినాలు అయిపోతున్నాయి. ఇక మనం నిరీక్షణలో ఉంటూ వారితో మనం కూడా ఏకమయ్యేలాగున ప్రయత్నం, వారు ఒక ప్రక్క వారి కొరకు ప్రార్థిస్తూ రెండవ ప్రక్క మనం కూడా వారిని కలుసుకోవాలనే ఆశతో, నిరీక్షణతో ప్రార్థనలు కొనసాగిద్దాం. ఎక్కడ కనపర్తి, ఎక్కడ జాడి జమ్మాల్పూర్, ఎక్కడ కడప, ఎక్కడ విజయవాడ, చివరికి ఎక్కడ విశాఖపట్నం. ఈయన యాత్ర ఇక్కడ నుండి ప్రారంభమై అనేక మజిలీలు వేసుకుంటూ తన విశ్వాస యాత్రను కొనసాగించారని మనం గట్టిగా దృఢంగా చెప్పవచ్చు. ఈ యాత్ర పూలబాట కాదు, ముళ్ళు, రాళ్ళు, పూలు అన్నీ ఉన్నటువంటి యాత్ర. కానీ అవి పూలైనా, ముళ్ళైనా, రాళ్ళైనా విశ్వాసముతోటి, దృఢమైన బలమైన విశ్వాసముతోటి ఆయన పయనించారు అనేటటువంటిది ఒక కఠిన నిజమైన నగ్న సత్యము. పూలబాటలోను, రాళ్ళబాటలోను కూడా ఆయన ఆ దృఢమైన విశ్వాసముతోటి, శ్రీ సభ ఎడల ఆయన గల ప్రేమతోని ఈ జీవనయాత్ర కొనసాగించారని ఖచ్చితంగా మనము చెప్పగలం. నేను చెప్పగలను. మాకున్న పరిచయము కేవలం 15-13 సంవత్సరాలు మాత్రమే. వారు విశాఖపట్నం వచ్చినప్పుడు ఆ తర్వాత సుమారు 40 సంవత్సరాలు మారుమూల గ్రామాల్లో పనిచేస్తున్నటువంటి నాకు 40 సంవత్సరాల తర్వాత ఆయన నన్ను వీజీగా చేసి ఆ ఘనతను నాకు ఇచ్చి ఉన్నారు. నేను దాన్ని ఎంతో కృతజ్ఞతతోటి జ్ఞాపకం చేసుకుంటున్నాను ఈ సమయంలో. అలాగే విశాఖపట్నంలో గుండెకాయ లాంటి 2 విచారణలు నాకు ఇచ్చారు. సీతమ్మ ద్వారా మహారాణిపేట. మారుమూల గ్రామాల నుంచి నన్ను సిటీకి, విశాఖకి గుండెకాయ లాంటి 2 అతి పెద్ద విచారణలు నాకు ఇచ్చి ఉన్నారు. ఆ విషయాన్ని కూడా నేను ఈరోజు
కృతజ్ఞతతో స్మరించుకుంటూ ఉన్నాను. వారికి నా మనస్ఫూర్తి కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాను. అలాగే మా మేత్రాశ్రమంలో ఈ 12 సంవత్సరాలు ఫాదర్ గారు చెప్పినట్లుగా ఆయన దయా, కనికరము, వినయము చూపిస్తూనే ఒక్కోసారి అవసరమైతే కొన్ని కఠినమైన నిర్ణయాలు అందరికీ నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు, కానీ తీసుకోవాల్సిన సమయంలో వారు నిజంగా తీసుకున్నారని నేను ఫాదర్ గారికి సపోర్ట్ చేస్తాను. ఆ విషయము చాలా సత్యమైనటువంటి విషయము, వెనుకాడలేదు. కానీ చాలాసార్లు ఎక్కువగా ఒక దయ, ఒక కనికరముతో, ఒక ప్రేమతో ఎక్కువగా ఆ నిర్ణయాలు తీసుకున్నారు. మా ఇద్దరికి చాలా డిఫరెన్స్లు ఉన్నాయి. అయినా సరే నన్ను వీజీగా చేసి మనం ఏమైనా ఉంటే మనం మాట్లాడుకుందాం, ముందుగా మాట్లాడుకుందామని నన్ను వీజీగా చేశారు. మరి వారి కృతజ్ఞత తెలియజేసుకుంటూ నాకు సాధ్యమైనంతగా ఆయనతో నేను సహకరించాను. ఆయన కొన్నిసార్లు బాధ పెట్టి ఉండవచ్చును, ఎందుకంటే అభిప్రాయ భేదాలు కొన్ని ఉంటాయి ఎవరికైనా. ఆ విధంగా మా ఇద్దరిలో కొన్ని అభిప్రాయ భేదాలు ఉన్నాయి. బహుశా ఒక్కోసారి వారిని నేను బాధించి ఉంటే ఈరోజు మీ అందరి ముందు వారికి నా యొక్క హృదయపూర్వక క్షమాపణలు కోరుకుంటూ ఉన్నాను కూడా. ఎందుకంటే ఒక్కోసారి మానవులుగా ఎవరి ఆలోచనలు వారికి ఉంటాయి. కాబట్టి ఆ విధంగా ఒక్కోసారి విభేదించినప్పటికీ ఇద్దరం కలిసి వీలైనంత వరకు మేత్రాసనానికి ముందుకు తీసుకురావడానికి ఆయన ఎంతగానో సహకరించారు. కాబట్టి మరొకసారి వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. అలాగే వారికి దేవదేవుడు ఆ నిత్యజీవ భాగ్యము తను సేవించిన వారికి తన కుడి ప్రక్కన కూర్చుండబెట్టుకుంటానని ప్రభు చేసిన వాగ్దానము నెరవేరి ఆయన భూలోకములో ఆయనను ఎంతో అత్యున్నత స్థానానికి చేర్చిన దేవుడు ఇప్పుడు కూడా తప్పకుండా ఆయనకి తన సింహాసనం, నేను గెలుపొందిన నా సింహాసనమున నాతో కూర్చుండబెట్టుకుంటానని వాగ్దానం చేసిన ప్రభు తప్పక నెరవేరుస్తారని నేను గట్టిగా నమ్ముతూ విశ్వసిస్తూ మరి తండ్రి గారికి మరి ఆ కుడి స్థానమున, ప్రభు కుడి స్థానమున స్థానము దొరకాలని మనందరం కూడా ప్రార్థించుకుందాం. మరొకసారి మీ అందరికీ కూడా ఈరోజు ఇక్కడికి వచ్చి మమ్మల్ని ఆహ్వానించిన మీ అందరికి కూడా మా హృదయపూర్వక కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫాదర్. ప్రియ దేవుని బిడ్డలారా, బిషప్ గారి కుటుంబ సభ్యుల తరపున, మన యొక్క విచారణ తరపున నేను ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తున్నాను. ఒక కొడుకుగా, ఒక సహోదరుడిగా, ఒక అన్నగా, ఒక బంధుమిత్రుడిగా, ఒక బిషప్గా, ఒక ఆర్చ్ బిషప్గా దేవుడు నాకు ఇచ్చినటువంటి ప్రతి బాధ్యతను చిత్తశుద్ధితో నేను నెరవేర్చాను అని బిషప్ గారు మనకి చెప్పగానే తెలియజేస్తున్నారు. ఆ రోజు ఫ్యూనరల్ రోజు విజయవాడ బిషప్ ఈ విధంగా అంటున్నారు. ఆయన యూట్యూబ్ చూస్తున్నప్పుడు ఇక సెలవు అని ఒక మాట ఆయనకు కనిపించింది. అప్పుడు ఆయన అంటున్నారు, ఈ మాట చెప్పటం, ఇక సెలవు అన్న మాటలో చెప్పటం చాలా ఈజీ, కానీ దానిని గుండెకు తీసుకోవడం చాలా బాధ. కాబట్టి మనకు తెలుసు ఈ యొక్క విచారణ ఎంతగా దీవించబడిందో. ఇందాక నాకు నిన్నటి రోజున వాళ్ళ కుటుంబ సభ్యులు నాకు తెలియజేస్తున్నారు, ఆయన ప్రతిరోజు 3 గంటలకి మన ఊరి కోసం ఆయన ప్రార్థన చేసేవారంట, దివ్యకారుణ్య జపమాల. బహుశా ఆ ప్రార్థన దీవెననేమో ఈరోజు ఈ జాడి జమాల్పూర్ ఎంత చివరిగా ఉన్నా కానీ ఎంతోమంది మంచిగా ఎడ్యుకేటర్స్ అయ్యి చాలా మంచి పొజిషన్స్లో ఫారిన్ కంట్రీస్లో సెటిల్ అయ్యారు అంటే మేబీ బహుశా యొక్క మహాత్ముడి యొక్క ప్రార్థన అని మనము గట్టిగా విశ్వసించవచ్చు. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే ఇక సెలవు అన్న మాట ఆయన మనందరితో ఎప్పుడు అంటున్నారు,
మీరు బాధపడకండి, దుఃఖించకండి. ప్రభువు నాకు ఇచ్చినటువంటి బాధ్యతలన్నిటినీ కూడా నేను సంతోషంగా స్వీకరించి దానిని నేను పూర్తి చేశాను. ఇప్పుడు మీ వంతు అని మనందరికీ ఆయన సవాలు విసుస్తూ ఆయన చెప్పకుండగానే చెప్తున్నారు. కాబట్టి ఇంతటి గొప్ప రోజున ఈ యొక్క పూజలో పాలు పంచుకోవడానికి దేవుడు మనకి చక్కటి వాతావరణాన్ని, ఈ యొక్క చక్కటి రోజును మనకిచ్చినందులకు మనసారా మనము దేవునకు కృతజ్ఞత తెలియచేద్దాం. తర్వాత మన పాలక పునీతులు, పునీత జోసెఫ్ గారు, పునీత జోజప్ప గారి యొక్క ప్రార్థన సహాయం ఎల్లప్పుడూ మనకి ఉంటుంది. కాబట్టి మన పాలక పునీత తండ్రి గారు జోజప్ప గారికి మన యొక్క కృతజ్ఞత తెలియచేద్దాం. ఇప్పుడు మన ఆర్చ్ బిషప్ కార్డినల్ పూల్ యాంథనీ వారు మన కోసం ప్రార్థిస్తూ, తండ్రి గారి ఆత్మ కోసం ప్రార్థిస్తూ, ఈరోజు కూడా ఆయన ఇక్కడ లేకపోయినా మన కోసం ప్రార్థిస్తున్నారని తెలియజేశారు. కాబట్టి వారికి మన తరపున కృతజ్ఞతలు తెలియచేద్దాం. తర్వాత హిస్ గ్రేస్ మోస్ట్ రెవరెండ్ ఉడుమల బాల, ది ఆర్చ్ బిషప్ ఆఫ్ విశాఖపట్నం తండ్రి గారికి ఆయన ఇక్కడ రాలేకపోయినా వారి యొక్క గురువులు మొన్సిన్యూర్ దుగ్గంపూడి బాలశౌరెడ్డి గారు, తర్వాత ఫాదర్ జయరాజ్ ద ప్రొక్యురేటర్ ఆఫ్ ద డయాసిస్, తర్వాత వాళ్ళ సెక్రటరీ ఫాదర్ రవితేజ, వాళ్ళు బిషప్ తరపున ఇక్కడికి వచ్చారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా మన తరపున కృతజ్ఞత తెలియచేద్దాం. థ్యాంక్ యూ ఫాదర్స్. ఇంకొక ఫాదర్ కూడా వచ్చి ఉన్నారు, వాళ్ళకు కూడా నా యొక్క కృతజ్ఞతలు. తర్వాత ఈరోజు ఎంతో చక్కగా దివ్యబలి పూజను సమర్పిస్తూ ఆయన అనుభవాలు, బిషప్ గారుతున్నటువంటి చక్కటి అనుభవాలు కళ్ళకి అద్దినట్టుగా మనకి తెలియజేసినటువంటి రెవరెండ్ ఫాదర్ మల్లవరపు సుందర్ గారు, మదర్ ట్రేసా చర్చ్ ప్యారిష్ ప్రీస్ట్, మన డయాసిస్ ఎపిస్కోపల్ వికార్ గారికి మన తరపున కృతజ్ఞతలు. థ్యాంక్ యూ ఫాదర్. ఫాదర్ డీన్ ఫాదర్ వినోద్ గారికి, మన నిజామాబాద్ డీన్, నీలా క్యాంప్ విచారణ గురువులు, ఆయన కూడా ముందుగానే ఇక్కడికి వచ్చి అన్ని ఏర్పాట్లు నాకు ఫోన్ చేస్తూ నన్ను గైడ్ చేస్తున్నటువంటి ఫాదర్ గారికి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ ఫాదర్. మన హైదరాబాద్ డయాసిస్ నుంచి కొంతమంది ఫాదర్లు వచ్చి ఉన్నారు. తర్వాత మన సెక్రటరీ ఫాదర్ క్రిస్టఫర్, ఇంకా మిగతా ఫాదర్లందరికీ కూడా పేరు పేరున నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ ఫాదర్స్. ఇంకా మన నిజామాబాద్ డీన్ నుంచి చాలామంది ఫాదర్స్ వచ్చారు. కొంతమంది వేరే పనుల వల్ల రాలేకపోయారు. వాళ్ళ యొక్క అపాలజీని వాళ్ళు తెలియజేశారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా మా యొక్క కృతజ్ఞతలు. తర్వాత వేరే కమ్యూనిటీస్ నుంచి మన డీనడి కమ్యూనిటీ నుంచి వచ్చినటువంటి సిస్టర్స్కి అందరికీ కూడా మా యొక్క కృతజ్ఞతలు. ఎంతో చక్కగా ఈ యొక్క పూజ పీఠాన్ని అలంకరించి అన్ని విషయాలు మనకు సహాయాన్ని అందిస్తున్నటువంటి డిఎస్ఎస్ సిస్టర్స్, ముఖ్యంగా సిస్టర్ కొర్నేలియా ద సాక్రిస్టియన్ సిస్టర్, మన అర్లయ్య తాత క్యాటకిస్ట్ గారికి చేసిన ప్రతి అరేంజ్మెంట్కి వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎంతో చక్కగా దేవుని యొక్క పాటలు ఆలకిస్తూ మనకి ఆ యొక్క ప్రార్థన అనుభూతిని కలగజేసినటువంటి మిస్టర్ విఠల్, తర్వాత మన ప్యారిష్ క్వైర్, తర్వాత బ్రదర్ స్టావిన్, బ్రదర్ అనిల్ మ్యూజిషియన్స్కి మన తరపున కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్. తర్వాత ప్రతి ఒక్క అరేంజ్మెంట్ బిషప్ గారి యొక్క కుటుంబ సభ్యులు వాళ్ళు ఒక వారం నుంచి ఇక్కడ ఉంటూ అన్ని ఏర్పాట్లు ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు చూసుకున్నారు. కాబట్టి వాళ్ళందరికీ నేను పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తాను. బిషప్ గారి కుటుంబ సభ్యులందరికీ కూడా కృతజ్ఞతలు. తర్వాత ఈ యొక్క పూజకి సహాయం చేసిన ప్రతి ఒక్కరికి, ఈ పూజలో పాలు పంచుకున్న బంధుమిత్రులు, స్నేహితులు అందరికీ ఎంతో దూరం నుంచి వచ్చారు, వాళ్ళందరికీ కూడా మా యొక్క కృతజ్ఞతలు. తర్వాత దివ్యవాణి టీవీకి స్పాన్సర్ చేసిన వాళ్ళు ఎల్ ధీరజ్ సన్ ఆఫ్ ఎల్ బాలశౌరి అండ్ థామస్ అమ్మ వాళ్ళ యొక్క కుమారుడు ఈ యొక్క దివ్యవాణి షూట్ని స్పాన్సర్ చేసినందుకు వాళ్ళకి కృతజ్ఞతలు. ఎవరైనా మర్చిపోయి ఉంటే దయచేసి క్షమించండి. ఒక మాట అర్లే తాత చెప్తారు. మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినటువంటి మా అన్నగారైన బిషప్ ప్రకాష్ గారికి దివ్య పూజా బలిని సమర్పించినటువంటి గురువులకు మరియు కన్యాస్త్రీలకు మరియు మా కుటుంబ సభ్యులందరి తరపున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఎల్లప్పుడూ కూడా మీ యొక్క దివ్య పూజలు మా అన్నగారి ఆత్మకు శాంతి చేకూరాలని
ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తున్నాను. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ మిమ్ము ఆశీర్వదించి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ఈ లోకంలో జీవించుట ఒకేసారి, జీవించిన ఉన్నత జీవితం జీవించాలి. ఈ లోకంలో జీవించుట ఒకేసారి, జీవించిన ఉన్నత జీవితం జీవించాలి. అందరూ కలిసిపోవునది మట్టిలోనికి, అందరూ కలిసిపోవునది మట్టిలోనికి. ఈ భూమిలో ఉన్నత కాలం సుగంధ పువ్వుల ఉండాలి, ఈ భూమిలో ఉన్నత కాలం సుగంధ పువ్వుల ఉండాలి. ఓ నరుడా మానవుడా, ఓ నరుడా మానవుడా, ఓ నరుడా మానవుడా, ఓ నరుడా మానవుడా. ఈ లోకంలో జీవించుట ఒకేసారి, జీవించిన ఉన్నత జీవితం జీవించాలి. ఈ లోకంలో జీవించుట ఒకేసారి, జీవించిన ఉన్నత జీవితం జీవించాలి. లోకానికి వచ్చిన వేళ ఏమి తెచ్చావు, వెళ్ళే వేళ వెంట ఏమి తీసుకుపోతావు. లోకానికి వచ్చిన వేళ ఏమి తెచ్చావు, వెళ్ళే వేళ వెంట ఏమి తీసుకుపోతావు. కరుణకు చూపించు కరుణా ప్రేమయే, కరుణకు చూపించు కరుణ ప్రేమయే. కలకాలం నీ వెంట వచ్చును తెలుసుకో, కలకాలం నీ వెంట వచ్చును తెలుసుకో. ఓ నరుడా మానవుడా, ఓ నరుడా మానవుడా, ఓ నరుడా మానవుడా, ఓ నరుడా మానవుడా. ఈ లోకంలో జీవించుట ఒకేసారి, జీవించిన ఉన్నత జీవితం జీవించాలి. ఈ లోకంలో జీవించుట ఒకేసారి, జీవించిన ఉన్నత జీవితం జీవించాలి. ఏమి తినెదమా ఏమి త్రాగెదమా, అనుతలపులతో అన్యులు గతియింతురు. ఏమి తినెదమా ఏమి త్రాగెదమా, అనుతలపులతో అన్యులు గతియింతురు.